హలో, వెల్కమ్ టు ద రాగప్రియ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఏం బ్లాగ్ చేయబోతున్నానంటే ఎగ్ బిర్యానీ. యాక్చువల్గా నాకు కూడా కుక్ చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ ఏదో ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందుకే మీకు చూపించి నేను కూడా అలాగే చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ ఎగ్ బిర్యానీ రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆయిల్ వేసాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మీకు తెలిసిందే కదా, ఏమేమి వేస్తారో బిర్యానీ లేకనేసి. ఇంకా నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, ఒక 3 or 4 లవంగం, చెక్క కొద్దిగా, ఇంకోటి నాకు వీటిని ఏమంటారో నాకు తెలీదు, ఇవి కూడా ఒకటి వేయచ్చు. నా దగ్గర ఇంకా యాలకలు అలాంటివి లేవు. యాక్చువల్గా నేను ఉన్నాయనుకున్నా, మర్చిపోయినా. సో ఉన్న వాటితోనే చేసేద్దాం అని అనుకుంటున్నా. ఇలాగే కొంచెం దాన్ని హీట్ చేశాక అది ఆల్రెడీ ఇంకా హీట్ అయ్యాయి, చిట్పట అంటున్నాయి. కాబట్టి ఆనియన్స్, కొన్ని జంపుగా తరిగేసుకున్న ఆనియన్స్ మీ ఇష్టం, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే మావి స్మాల్ ఆనియన్స్ కాబట్టి నేను ఒక 2 వేసాను. ఆల్రెడీ ఇదిగో ఇలా ఆనియన్స్ కొంచెం వేగాయి. ఈ ఆనియన్స్ కొంచెం ఇలా వేగాక మనం వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, మీరు ఎలా యూజ్ చేస్తారు అన్న దాన్ని బట్టి మీరు వేయండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా వేయించండి. బాగా వేయించి ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయండి. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించాక నెక్స్ట్ వాటిలోకి ఒక 2 లేదా 3 మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే టమోటా ఒకటి. నేను రైస్ తక్కువ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఒక టమోటా సరిపోతుంది. మీరు ఎంత రైస్ దాన్ని బట్టి ఒక 2, ఎక్కువ రైస్ అయితే ఒక 2, 3 అలా యూజ్ చేసుకోండి, సరిపోతాయి. టమోటా వేసుకున్నాక ఇలా బాగా కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. కొంచెంసేపు ఫ్రై చేయండి. ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. అది బాగా నూనెలో అంతా ఇది అవ్వాలి. అందులోనే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, టమాటా కూడా బాగా ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను, సో అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను. కారం మీరు యూజ్ చేసే దాన్ని బట్టి వేసుకోండి. నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నాకు 1 స్పూన్, 1.5 స్పూన్ నాకు సరిపోతుంది. ఇంకేసి మీరు 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం, 1 స్పూన్ సరిపోతుంది. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ బిర్యానీ మసాలా 1 స్పూన్, తర్వాత గరం మసాలా 1 స్పూన్. నెక్స్ట్ మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బిర్యానీ మసాలా కూడా వేసాను నేను. ఓకే, చికెన్ మసాలా కొద్దిగా వేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇందులోకి కొద్దిగా పెరుగు ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ సరిపోతుంది. పెరుగు వేసాక బాగా కలుపుకోండి. ఎందుకంటే బాగా ఇలా తిప్పండి, ఎందుకంటే అది గడ్డలు గడ్డలు అట్లనే ఉంటే అంత టేస్ట్ అనిపించదు. సో బాగా ఇలా చేయండి. చూడండి, ఇలా గ్రేవీ బాగా రావాలి, అప్పుడే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా హీట్ అయితే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయ్యాక ఆల్రెడీ మనం ఉడికించుకుని ఇట్లా కట్ చేసుకున్న ఎగ్స్ వేయండి. నేను 4 వేసుకున్నాను, నాకు సరిపోతాయి. నేను ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇంకెక్కువైనా. ఎగ్స్కి మొత్తం బాగా గ్రేవీ పట్టేలాగా ఇలా బాగా కలుపుకోండి. బాగా గ్రేవీ పట్టేలాగా చేయండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర, నేను కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మనకు కొత్తిమీర పుదీనా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ మంచిగా వస్తుందండి. చూసారా, ఎగ్స్కి బాగా గ్రేవీ బాగా, అవి ఆల్రెడీ బాయిల్ అయిన ఎగ్సే కాబట్టి జస్ట్ కొద్దిసేపు అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఓకేనా, నెక్స్ట్ వాటర్ అండి. నేను ఆల్రెడీ 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి రైస్ నాకు 2 గ్లాసెస్ సరిపోతాయి. నేను మీరు దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ తీసుకోండి, సోనా మసూర అయితే సోనా మసూర తీసుకున్నాను. అవి కొంచెం 2 గ్లాసెస్ పోస్తే ఇంకా కొంచెం రైస్ ఉంటుంది, అందుకే నేను 2.5 వేస్తాను ఎప్పుడు. వేస్తాను రైస్ ఎప్పుడు నేను రైస్ వేయడం మీకు చూపించలేకపోయినాను. రైస్ ఇట్లా వేసేసేయండి. ఇదిగో నేను మామూలు సోనా మసూర రైస్ తీసుకున్నాను. రైస్ వేసి ఒక్కసారి కలిపాడు, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి మీకు విరగచ్చు. సో ఇట్లా ఒకసారి కలిపేసి ఇంకా మీకు ఏమైనా సాల్ట్ అవి ఇవి కొంచెం టేస్ట్ చేసుకొని ఇంకా మూత పెట్టేసండి. ఆల్రెడీ మీరు ఎందుకంటే రైస్ కుక్కర్ కాబట్టి ఇంకా ఆఫ్ అయిపోతే ఇంకా అయిపోయినట్టు అని మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా అంతే. లైట్ పడింది, ఇంకా మనకి రైస్ అక్కడికి అయిపోయినట్టే. ఒకసారి తీసి చూద్దాం ఏంటి అనేది. ఇలా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఎగ్స్ కూడా బాగా ఇదైపోయాయి. ఎగ్స్ కూడా మీకు ఎక్కడ ఇరిగినట్టు కూడా ఏం లేదు. ఓకే, రైస్ కూడా బాగా మసాలా అంతా బాగా పట్టింది. మీకు కొంచెం గార్నిష్ కోసం నేను అట్లా కొత్తిమీర చల్లుతున్నాను పైన. అంతే, సర్వ్ చేసుకొని తినేయండి.